అట్లా మంత్రం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక గౌడి దర్శనానువాద కౌముదిలో 24వ అభ్యాసం చూసాం. మనము ఈరోజు 25వ అభ్యాసం ప్రారంభించుకుంటాము. చూడండి, నీట్గా రాసుకోండి. నిన్న మనం దాదాపుగా గత పాఠంలో ఉన్నటువంటి అభ్యాస వాక్యాలకు సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్పుకున్నాము. చూడండి, నెక్స్ట్ రాసుకోండి, నీట్గా రాసుకోండి. అభ్యాసం 25 మొదలుపెట్టింది. అభ్యాసం 25 మొదలుపెట్టండి. అభ్యాసం 25 శబ్దకోశ. అందులో ముందుగా శబ్దకోశ తప్పులు లేకుండా రాసుకోండి. శబ్దకోశ ఇప్పుడు మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి. అందులో 600 + 25, 600 + 25, ఇప్పటి వరకు మొత్తం 625 శబ్దాలు అయ్యాయి. ఆరు 600 + 25, 625. ఇప్పుడు ఒకటో బిందు కాబిందు పెట్టుకోండి. కాలో శబ్దాహ. హెడ్డింగ్ అంటే శబ్దాహ అంటే శబ్దాలు. శబ్దాహ అంటే శబ్దాలు. అందులో ఒకటో శబ్దం రాసుకోండి. అభికర్తృ. 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 పుల్లింగం. పుల్లింగ శబ్దం, అది బ్రాకెట్లు పెట్టుకోండి. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఏజెంట్. అంటే ఏదైనా ఒక సమూహానికి, శాఖలకు ఏదైనా ఒక పని చేయించడానికి ఒక ఏజెంట్ ఉంటాడనమాట. వాళ్ళ మాధ్యంతో మనం ఏదైనా పనికి వెళ్తుంటామన్నమాట. ఏజెంట్. కింద ఇంకోటి పదం కూడా ఇచ్చింది, ఆడతి అని చెప్పి. ఆడతి అనే పదానికి తెలుగు మీనింగ్ ఏంటో తెలియాలి, అది కనుక్కుందాం. ఆడతి అంటే ఇక్కడైతే అభికర్త ఒక అర్థం అంటే ఏజెంట్, రెండో అర్థం ఆడతి అనే శబ్దం వచ్చింది ఇక్కడ. అది కూడా దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, అదంటే చూద్దాం. నెక్స్ట్ రాసుకోండి. అభికర్తృ శబ్దానికి అభికర్త, అభికర్తారు, అభికర్తారహ వస్తున్నాడు. మూల శబ్దం రుకారాంత శబ్దం తీసుకున్నాం. ఏజెంట్ అది తీసుకోండి. నెక్స్ట్ అభికరణం. అభికరణం అంటే ఏజెన్సీ. ఏజెన్సీ ఒక మనం ఏదైనా కార్యాలయం లాగా ఉంటుంది కదా, అప్పుడు ఆఫీస్ లాంటిది. మా ఏజెన్సీ ఉందండి అని చెప్తుంటాను. అంటే ఒక కార్యక్రమాలను ఏర్పరచడానికి తదిగత విషయాలన్నీ అక్కడ ఆ ఏజెన్సీలో, ఆఫీసులో ఉంటాయన్నమాట. దాన్ని ఏజెన్సీ అంటాం. ఇప్పుడు అదే శబ్దం ఇక్కడ ఆడత శబ్దం వచ్చింది. అక్కడ ఆడతి శబ్దం, ఇక్కడ ఆడత ఏజెన్సీ అన్నప్పుడు. ఏజెంట్, ఏజెన్సీ,
ఆడత. అభికరణం అంటే ఏజెన్సీ. అస్తు. ఇక్కడ చూడటానికి శబ్దాలు ఇక్కడ పక్కన ఆడతా ఉంది. ఇక్కడ ఏజెన్సీ శబ్దం స్త్రీలింగం లాగా ఉంది. ఇక్కడ ఆడతి ఉండొచ్చు. అక్కడ ఏజెంట్ పుల్లింగం శబ్దం లాగా ఉంది. అక్కడ ఆడతా ఉండొచ్చు. కానీ రివర్స్ గా ఉన్నాయి. అది ఆ శబ్దం ఏంటో చూడాలి మనం. ఓకేనా. అస్తు. ఇక్కడైతే మా సామాన్య మూల శబ్దం అయితే మనకు అది అభికరణం అనేది నపుంసకలింగంలో ఉంది. అస్తు. ఈ శబ్దాన్ని బట్టి అక్కడ పదాలను చెప్పాను. ఆడత అనే అర్థం కూడా వస్తుంది. అది ఆడతాకి అర్థం చూడాలి మనం. ఒకటి రాసుకుని ఏజెన్సీ. ఏజెంట్ కార్యకర్త అనొచ్చా మహోదయ? మహోదయ ఏంటండి? ఏజెంట్. మీ కార్యకర్త ఏజెంట్ అంటే ఒక నాయకుడు, ఒక ఏజెంట్ లాగా ఉంటాడు. ఇప్పుడు ఆర్మీ ఫౌజీ వాళ్ళని తీసుకోకుండా ఉన్నదికి జాబ్స్ ఇప్పిస్తే ఒక ఏజెంట్ ఉంటాయన్నమాట. ఆ ఏజెంట్ మానితో అన్ని పనులు అవుతుంటాయన్నమాట. కాంట్రాక్ట్ లాగా ఉంటాయన్నమాట. ముందు ఏజెంట్తో మాట్లాడుకుంటామన్నమాట. అస్తు. మహోదయ నెక్స్ట్ మూడో ఆడత అంటే మహోదయ ఆ, ఆడత అంటే కమిషన్ వ్యాపారపు సామాన్లు ఉండు చోటు అని ఇచ్చాడు మహోదయ. ఆ ఆడతనే వ్యాపారం చేయడానికి ఆ సామాన్లు ఏవైతే వాళ్ళకి కావాలో బుక్స్ గానీ అవి గాని ఇవి గాని అవన్నీ పెట్టే చోటుని ఆడతా అంటారట. ఓ అంటే కమిషన్ వ్యాపారపు సామానులు ఉండి చోటు. అచ్చా. అలా రాస్తున్నాయి. కమిషన్ వ్యాపార స్థానం. కమిషన్ వ్యాపార స్థానం. కమిషన్ వ్యాపారం జరిగేటువంటి స్థానం. కమిషన్ వ్యాపార స్థానం అంటే అక్కడ వ్యాపారంలో ఏ వస్తువులు కానీ అవన్నీ దాదాపుగా ఉంటాయి. కమిషన్ వ్యాపార స్థానం అది రాసుకోండి. అభికరణం అంటే అలాంటి అర్థం కూడా వస్తుంది. రెండు చోట్ల అదే విధంగా తీసుకుంటాం. అంటే హోల్సేల్ అండ్ రిటైల్ అయి ఉంటుందండి. వచ్చండి. నెక్స్ట్ రాసుకు మూడవది శుల్కం. శుల్కం. శుల్కం అంటే కమిషన్. కమిషన్ వ్యాపారం చేస్తుంటాం కదా, ఇంత చేస్తే ఇంత అని చెప్పి. శుల్కం. ఆ శుల్కం అనేది డబ్బు అంటుంటారు, నగదు కింద తీసుకుంటుంటాం. కానీ ఇక శుల్కం అంటే ఏదైనా కమిషన్ తీసుకున్నాం. కమిషన్. దాని దళాలి అని కూడా అంటామండి హిందీలో. కమిషన్. లంచం కాదండి? కాదండి. లంచం కాదు ఇది. శుల్కం అంటే కమిషన్. బ్రోకరేజ్ అంటే చేసేందుకు కూలీలాగా ఒక పని వాళ్ళకు కమిషన్ ఇస్తామట. నెక్స్ట్ శుల్కాజీవ. శుల్కాజీవ. శుల్కం మీద ఆధారపడి అంటే కమిషన్ మీద ఆధారపడి జీవించేవాడు అలా తీసుకోవచ్చు. శుల్కాజీవ. శుల్కాజీవ అంటే కమిషన్ ఏజెంట్. కమిషన్ ఏజెంట్. కమిషన్ తీసుకునే ఏజెంట్ అనమాట. శుల్కాజీవ అంటే కమిషన్ తీసుకునే ఏజెంట్. శుల్కాజీవ. నెక్స్ట్ తులా శబ్దం. తులా అంటే తక్కెడ, తరాజు. తులా తరాజు లేదా తక్కెడ. తులా అంటే తరాజు లేదా తక్కెడ. తోలనం అంటే కొలవటం. తోలనం అంటే కొలవటం. కొలవటం. నెక్స్ట్ తోలహ. తోల అంటే మన కేజీ అర కేజీ రాళ్ళు ఉంటాయి కదా,
కొలిచేటువంటి సాధనం తోల్ అంటాం. తోల్ అంటే కొలిచే సాధనం. మహోదయ బాటు ఆ, తోల్న అంటే తూచుట వస్తుందేమో కదా మహోదయ తూకం వేయండి. అది తోల్నా అంటే తూకం వేయండి అంటాం. మాపున అంటే కొలవటం కదా. కొలవటం అంటే తూకం వేయటం. తోలన అంటే ఇలా కొలవటం, ఆ, కొలుస్తున్నాం, తూకం ఇస్తున్నాం అట. తూచుట కొలవటం అనేది అనేది కొలత వేయండి, కొలవండి, తూకం వేయండి, ఇవన్నీ అర్థాలు వస్తాయి. తూకాన్ని కొలవడం కూడా కొన్ని దగ్గర వాడుకలో ఉందండి. అంటే అదే అండి, తోలన కొలత వేయండి, కొలచండి అనే అర్థంలో తోలనం. మహోదయ. కొలవండి లేదా తూకం వేయండి లేదా తూచండి, ఎలాగే రాసుకుని తూచండి రాసుకుని బ్రాకెట్ రాసుకుని పద కింద తూచండి, కొలవండి, తూకం వేయండి. తోలహ అంటే ఇక్కడ అది తోలటానికి సాధనం అయితే ఉందో పరిమాణం. తోలహ అంటే కొలవటానికి సాధనం, కేజీ 6 కేజీ రాళ్ళు ఏవైతే ఉన్నాయో. ఇంకా రాళ్ళు. తూకం రాళ్ళు తూకం రాళ్ళు. తూకం రాళ్ళు కాదు మహోదయ, తూకం రాళ్ళు కాదు మహోదయ, తూచేది త్రాసు. తోలహ అంటే త్రాసు మహోదయ. త్రాసు తులా వచ్చేసింది కదా. తులాయ్ కింద తులమానం ఉందిలే పక్కన. తోలహ అంటే కొలత అంటే తక్కెడ. తోలహ అంటే ఇది కూడా అదే అర్థంలో వస్తుందేమో అని. ఇది అర్థంలో వచ్చింది. తరాజు తక్కెడ అర్థంలో వస్తుంది. మహోదయ, మనము గిద్దలు అంటాం చూడండి, అవేమో. దీంట్లో రకాలు చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. తుల అంటే తరాజు, తోలహ అంటే కొలిచేది, పెద్ద అంటే పెద్ద పెద్ద సామాన్లు కొలుతాయి తోలహ. ఇది కూడా ఒక తూకం. తోలహ అంటే తూకం వేసేది, అంటే కాటా మహోదయ, కాటా. కాట అని పెట్టుకుని పెద్దది కాట. ఓకే, స్తోత్రము. తులామానం ఇక్కడ వచ్చాయి మళ్ళీ అవి. తులామానం అంటే పరిమాణం, అంటే పరిమాణం. తులా వేయటానికి కొలవటానికి కావాల్సిన కేజీ 6 కేజీ లాగా 10 కేజీ లాగా ఉండి తూకం రాళ్ళు. తులామానం అంటే తూకం రాళ్ళు. తులామానం అంటే తూకం రాళ్ళు. తులామానం అంటే తూకం రాళ్ళు. తులామానం అంటే తూకం రాళ్ళు. నెక్స్ట్ అర్గహ. అర్గహ అంటే మూల్యం లేదా రేటు. అర్గహ అంటే మూల్యము లేదా రేటు. మూల్యం ఎంత, రేట్ ఎంత అంటాం కదా, అది. అర్గహ అంటే మూల్యము లేదా రేటు. అర్గహ అంటే మూల్యము లేదా రేటు. అలాగే మూల్యం అని కూడా అదే వస్తుంది. మూల్యం, మూల్యం, మూల్యం అని కూడా అదే. మూల్యం, ధర, వెల ఇవి రాసుకోవచ్చు. ధర ఎంత, వెల ఎంత. మూల్యం, రేటు లేదా ధర. నెక్స్ట్ మళ్ళీ మూల్యం శబ్దం వచ్చి, మూల్యం అంటే మూల్యమే. మూల్యము, ధర లేదా వెల, రేటు, మూల్యము ఇవి రాసుకోండి. మూల్యం అంటే మూల్యం లేదా ధర లేదా రేటు రాసుకోండి. నెక్స్ట్ మూల్యేన అంటే రాశి, డబ్బు ఇచ్చి, నగదు డబ్బు. మూల్యేన ఇంత మూల్యం ఇచ్చి తీసుకున్నాను. మూల్యం ఇచ్చామంటే నగదు ఇచ్చామంటే అని అనమాట. దీనికి మూల్యం చెల్లించాం, నగదు చెల్లించాం అంటుంటా కదా. మూల్యేన తృతీయ విభక్తిది. మూల్యేన అంటే నగదు రాశి, నగదు రాశి. మూల్యేన అంటే నగదు రాశి. నెక్స్ట్ రుణ రూపేణ, తృతీయ విభక్తి. రుణ రూప అంటే అప్పు తీసుకోవడం. రుణ రూపేణ అప్పు తీసుకోవడం, అప్పు. రుణ రూపేణ తృతీయ విభక్తి ఏకవచనం కూడా. ఉదాహరణ అంటే అప్పు తీసుకున్నాం, అప్పు తీసుకోవడం.
అప్పు అంటే అప్పు తీసుకోవడం, రుణ రూపేణ. అలాగే అర్గాపచితి, మూల్యం కింద పడింది అంటాం కదా, మూల్యం అంటే మూల్యం తగ్గింది అనమాట, మూల్యం పడిపోయింది, రేటు పడిపోయింది అంటామంట. ఇది మార్కెట్లో రేటు పడిపోయిందండి, మూల్యం తగ్గిపోయింది అంటుంటాం. అర్గాపచితి, అర్గాపచితి, అర్గాపచితి. అర్గాపచితి, అర్గాపచితి అంటే మూల్యం తగ్గడం, రేటు పడిపోవడం, మూల్యం తగ్గడం లేదా రేటు పడిపోవడం. अर्गापचितिः शेर् मार्केट् मध्ये प्रतिदिनं सम्भवति महोदय। తదేవ అర్గాపచితి అంటే మూల్యం తగ్గిపోవడం లేదా రేటు పడిపోవడం, ఏదైనా ఒకటి, మూల్యం తగ్గిపోవడం లేదా రేటు పడిపోవడం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ చూడండి, అర్గోపచితి. అర్గాపచితి, నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది అర్గోపచితి. ఇది స్త్రీలింగ శబ్దం. మూల్యం ఎక్కడం అన్నమాట, మూల్యం అంటే రేటు పెరగడం, మూల్యం పెరిగింది, రేటు పెరిగింది అంటాం కదా. అర్గోపచితి, అర్గాపచి తగ్గడం, అర్గోపచి పెరగడం అంట, మూల్యం పెరిగింది. అర్గోపచితి ఇది స్త్రీలింగ శబ్దం. అర్గాపచితి స్త్రీలింగ శబ్దమే, కాదు ఇక్కడ శబ్దంలో తేడా వచ్చింది. అర్గోపచితి మూల్యం పెరగడం, రేటు పెరగడం, ఏదైనా ఒకటి. నెక్స్ట్ మందాయనం, మందిగా ఉందండి అంటే తక్కువగా ఉందని అర్థం కదా. మందాయనం స్టేబుల్ ఏమోనండి, స్టేబుల్. మందాయనం మాంద్యం, మాంద్యం అంటారు, ఇన్ఫ్లేషన్, మాంద్యం అంటారు, ఇన్ఫ్లేషన్ అండి, మాంద్యం. ఇన్ఫ్లేషన్, మాంద్యం. తగ్గుతుందనే ఎక్కుతుందనే. మాంద్యం అంటే అలాంటిది కాదు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, దాని ధర పడిపోవడం అలాంటివి. మందాయన మందిగా ఉందండి, చాలా తక్కువగా ఉందంటుంటారు. అదే మందాయనం అంటే తగ్గటం అండి మహోదయ, మందాయనం అంటే తగ్గటం, తగ్గటం. మందంగా ఉందండి అంటారు కదండి, తగ్గటం అండి. ఓకే అండి, అస్తు. మందాయనం ఇన్ఫ్లేషన్ తగ్గడం, కాదు, ఇన్ఫ్లేషన్ వేరు. అస్తు అస్తు. ఇంకో శబ్దం వచ్చి అంటే పొదలు చెప్పునే ఇక్కడ అదే శబ్దం ఇంకో శబ్దం పర్యావరణ శబ్దంగా వచ్చింది మనకు, ఇంకో శబ్దం అంతే అంతే అంతేనండి, అంతేనండి. తగ్గడం రాసుకోండి. నెక్స్ట్ మూలధనం, పుంజి. మూలధనం అంటే మన పుంజి అంటారు, పుంజి ఎంత, మూలధనం ఎంత, నీ విత్తకోశం ఎంత అంటున్నాం కదా, అలాగా మూలధనం అంటే పుంజి. మూలధనం అంటే పుంజి, విత్త పుంజి, పెట్టుబడి, ధన పుంజి. పెట్టుబడి, క్యాపిటల్ అండి, పెట్టుబడి, క్యాపిటల్ మూలధనం, మూలధనం కూడా అంటారండి. పెట్టుబడి అనేమండి, పెట్టుబడి కాదు. మూలధనం అంటే మూలధనమే కదండి, పెట్టుబడే కదండి. పెట్టుబడి మహోదయ, పుంజి ఎంత పెట్టేది అంటారు, పెట్టుబడి పెట్టుబడి అనొచ్చు, మూలధనం అయినా అనొచ్చు అండి తెలుగులో. అదే అనమాట, అది కూడా అనొచ్చు అనమాట. మూలధనం అంటే పెట్టుబడి కూడా పెట్టుకొని మూలధనం కూడా అనుకోవచ్చు. మూలధనం ఎంత అయితే ఉందో, మూలధనం అండి మమ, ఇది నా మూలధనం అండి అంటుంటామంట. అంటే తీసుకుంటాం, తన దగ్గర ఉన్న అంటే మూలధనం ఇది క్యాపిటల్ రెవెన్యూ అనే అర్థంలో వస్తుందండి, క్యాపిటల్ రెవెన్యూ అనే అర్థంలో వస్తుంది మహోదయ. ఓకే అండి, అందుకే రెండు అర్థాలు రాసుకోండి. మామూలుగా మూలధనం అర్థం వస్తుంది, మీరు చెప్పే పెట్టుబడి అర్థం తీసుకోండి. ఓకేనా, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎలా కావాలన్నా అలా వాడుకో. నెక్స్ట్ వినిమయ, మార్పిడి, వస్తు మార్పిడి అంటాం కదా, మార్చుకోవడం. వినిమయ మార్పిడి అంటే మార్చుకోవడం, అది వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, ద్రవ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. మార్పిడి,
మార్చుకోవడం. వినిమయం అంటే అంటే మార్చుకోవడం. ఎక్స్చేంజ్ అండి, ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్. జీ 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 వస్తువుకి బదులు ఇంకొక వస్తువుని ఎక్స్చేంజ్ చేసుకోవడం. అంటే నెక్స్ట్ మారకం. ఆయాత. జీ జీ ఆయాత. ఇంపోర్ట్ కన్నా అంటే బయట నుంచి రావడం అంట. ఆయాత. ఆయాత ఇంపోర్ట్ అంటే బయట నుంచి వచ్చాయంట. మనకు బయట నుంచి విదేశాల నుంచి సామాన్లు వస్తుంటాయి కదా, ఆయాతం అంటాం. అంటే బయట నుంచి దిగుమతి. రావడం అన్నమాట. ఎగుమతి. దిగుమతి. అంటే ఆయాతం. దిగుమతులు అండి, దిగుమతి అక్కడి నుంచి వచ్చాయి. మహోదయ. జీ 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 దిగుమతులు అండి. దిగుమతి అది కూడా రాసుకుని బ్రాకెట్లో. బయట నుంచి రావడం దిగుమతి అది కూడా రాసుకుని బ్రాకెట్లో. నెక్స్ట్ నిర్యాత ఎగుమతిది. బయటికి వెళ్ళడం, ఎగుమతి చేయడం, నిర్యాత్ చేయడం అంట. ఇక్కడి నుంచి పంపించడం అంట, నిర్యాత్ చేయడం అంట. ఎక్స్పోర్ట్ ఎగుమతులు. నిర్యాత బయటికి పంపించడం అన్నమాట. ఎక్స్పోర్ట్ కన్నా. ఎగుమతులు అండి. స్క్రీన్ మీద కనబట్లేదు, జీ జీ ఎగుమతులు రాసుకోండి. కనబట్లేదండి, స్క్రీన్ కనిపించలేదా? కనబట్లేదండి. ఇలా ఉండేదా? కనిపిస్తుంది. దర్శతే మహోదయ, పుటः దర్శతే कोऽपि దృశ్యతే దర్శతే దృశ్యతే. अस्तु दृश्यते। కనిపిస్తుంది మోదే. నెక్స్ట్ నిర్యాత అంటే బయటికి పంపించడం, ఎక్స్పోర్ట్. దాన్ని ఎగుమతి. ఎగుమతులు అని చెప్పారు. ఎగుమతి. నెక్స్ట్ కరహ ట్యాక్స్ కట్టడం. ట్యాక్స్ కరహ కర వసూలు చేస్తాం కదా, కరహ అంటే ట్యాక్స్ ట్యాక్స్. అంటే పన్ను. పన్ను మోదయ. పన్ను రాసుకోండి. కరహ అంటే పన్ను. పన్ను. విక్రయ కరహ సేల్స్ ట్యాక్స్ అంట. పన్ను కట్టేవాడు. విక్రయ కరహ అంటే వాణిజ్య పన్ను కట్టేవాడు. వాణిజ్య పన్ను కట్టేవాడు. విక్రయ కరహ. విక్రయ కరహ వాణిజ్య పన్ను కట్టేవాడు. విక్రయ కరహ. ఆకు దీర్ఘం పెడితే అమ్మేవాడు వస్తాడు. తిరిగి పెడితే అమ్మేవాడు వస్తాడా? అంతేగా. విక్రయ కారహ అమ్మకం పన్ను. మహోదయ సేల్స్ ట్యాక్స్ అంటే ఏమండి వాణిజ్యం అంటేనే అది కదండి. సేల్స్ అనేగా వాణిజ్యం అంటే, అమ్మకాలు అనేగా. చూద్దాం అదేమంటా చెప్పండి. ఒకటి మనకు ఒక అర్థం వచ్చింది. వాణిజ్య పన్ను కట్టడం, అమ్మకం పన్ను. వాణిజ్య పన్ను, అమ్మకం పన్ను. వాణిజ్య అంటే వ్యాపారంలో చేసే అమ్మక పన్ను. ఈ రెండు దాదాపుగా అర్థాలు ఒకటే, పర్యావరణ అర్థాలు. ఏదో అంటున్నారు చెప్పండి. అది సేల్స్ ట్యాక్స్ అంటే అమ్మక పన్నే మహోదయ. అమ్మకం పన్ను కట్టేవాడు కాదు కదా మహోదయ, అమ్మక పన్ను. సరే, ఆ పన్ను అది మనం సామాన్య కర్తాలే కాకుండా కేవలం విక్రయ కరహ అన్నాం కాబట్టి అమ్మకం పన్ను. ఓకే, అమ్మకం పన్ను. నెక్స్ట్ వచ్చేసి ఆయకరహ ఇన్కమ్ ట్యాక్స్. ఆయంలో వచ్చిందని పన్ను కట్టడం అంట. వచ్చిన దానికి మినిమం ఇంత అని ఉంటుంది కాబట్టి దాన్ని ఆయకరహ. ఆదాయం పన్ను. ఆదాయం పన్ను. వచ్చిన ఆదాయానికి పన్ను కట్టడం, ట్యాక్స్ కట్టడం. ఆయకరహ ఆదాయం పన్ను. నెక్స్ట్ క్రయ కొనడం. క్రయ కొనడం. క్రయ కొనడం. అలాగే ఆయాత శుల్కం. ఆయాత శుల్కం. ఆయాత శుల్కం. ఆయాత శుల్కం. దిగుమతి పన్ను. దిగుమతి పన్ను. అస్తు. ఆయాత శుల్కం. ఆయకర శుల్కం, ఇక్కడ ఆయాత శుల్కం. దిగుమతి పన్ను.
నిర్యాత శుల్కం ఎగుమతి పన్ను. నిర్యాత శుల్కం అంతిమ లాస్ట్ది దిగుమతి పన్ను. ఇది ఎగుమతి పన్ను. ముందు రాసిన దిగుమతి పన్ను, నిర్యాత శుల్కం అంటే ఎగుమతి పన్ను. ఆయాత అంటే దిగుమతి పన్ను, నిర్యాత శుల్కం అంటే ఎగుమతి పన్ను. ఎగుమతి పన్ను. ఓకే, ఇవి శబ్దకోశంలో కొత్త కొత్త శబ్దాలు వ్యాపారానికి సంబంధించి మనము శబ్దాలు 25 శబ్దాలు నూతన శబ్దాలు చూసాము. మస్తు ఇవన్నీ దాదాపు ప్రాచీన శబ్దాలు ఎక్కువగా ఉపయోగించాము. సాహిత్యంలో ఉండే ప్రయోగాలు తీసుకోబడ్డాయి. అంటే ఈ రకంగా 25 శబ్దాలు కొత్త శబ్దాలు మనం చూసాం. ధాతులు అంటే ఏం లేవు, అన్ని శబ్దాలు ఇచ్చారన్నమాట. ధాతుల క్రియా విశేషణాలు కానీ ఆ ధాతులు కానీ అవయవపదాలు ఏం లేవు, ఓన్లీ శబ్దాలు మనం 25 శబ్దాలు చెప్పుకున్నాం. ఇప్పుడు రాసుకునే కింద వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం. వ్యాకరణం. పుంసకలింగం మహోదయ. జీ అవునండి. ప్రాంచ్ బ్రాకెట్ ఏం చెప్పుకోమంటే వ్యాకరణం చెప్పుకోవే అంశాలు. ప్రాంచ్, ప్రాంచ్, అలాగా దాన్ని ప్రాంచ్ అంటున్నమాట. ప్రాంచ్ అంటే ప్రాపద అంచు ధాతు. ఉదయించ్, ఉదంచ ధాతు. ప్రాంచ్ ఉదంచ్, కామ భ్రూధాతు. భ్రూధాతు, భ్రూధాతు, కామ ఏకశేష్. ఏకశేష సమాసం. ఏకశేషం, ఏకశేషం, కామ అలుక్ సమాస్. అలుక్ సమాస్. ఏకశేషం మరియు అలుక్ సమాస్. ఏకశేషం మరియు అలుక్ సమాస్. ఏకశేషం మరియు అలుక్ సమాస్. ఏకశేషం మరియు అలుక్ సమాస్. రాసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఒకటో పాయింట్, ప్రాంచ్ కామ ఉదంచ్ శబ్దాలకు పూర్తిగా రూపాలను స్మరించండి. ప్రాంచ్ మరియు ఉదంత్ శబ్దాలకు రూపాలను పూర్తిగా ప్రాంచ్ మరియు ప్రాంచ్ కామ ఉదంత్ శబ్దాలకు పూర్తిగా రూపాలను స్మరించండి. ప్రాంచ్ కామ ఉదంత్ శబ్దాలకు పూర్తిగా రూపాలను స్మరించండి. ప్రాంచ్ కామ ప్రాంచ్ కామ ఉదంత్ శబ్దాలకు పూర్తిగా రూపాలను స్మరించండి. చూడు శబ్ద సంఖ్య 16, 17 అనేక వైపు పరిశిష్టంలో ఉన్నాయి. చూడు శబ్ద సంఖ్య 16, 17. చూడు శబ్ద సంఖ్య 16, 17. నెక్స్ట్ రెండో పాయింట్, భ్రూధాతునకు పూర్తిగా భ్రూధాతునకు 10 లకారాలలో రూపాలను స్మరించండి. భ్రూధాతునకు 10 లకారాలలో 10 లకారాలలో రూపాలను పూర్తిగా స్మరించండి. భ్రూధాతునకు
10 లకారాలలో రూపాలను పూర్తిగా స్మరించండి. చూడు ధాతు సంఖ్య 47. బ్రాకెట్లో చూడు ధాతు సంఖ్య అంటే వెనకవైపు 47 క్రమంలో ఉందన్నమాట. చూడు ధాతు సంఖ్య 47. మస్తు వీడికి మనం బుధు ధాతుకి 10 లకాలు నేర్చుకునేది రాయండి కూడా మీరు. అలాగే ప్రాంచ్ ఉదన్ శబ్దాలు కూడా వెనకవైపు పరిశిష్టంలో ఉన్నాయి. ఆ గ్రూప్లో పంపిస్తారు, అవి కూడా చూసి రాసుకోండి. ఓకే, శబ్ద రూపాలు ఖచ్చితంగా రాయండి. ఇప్పుడు రాసుకోండి. నియమ 154. ఇక్కడ ఉభయపది ఇచ్చాడు మహోదయ, రెండు రాయాలా? రెండు రెండు ఇచ్చాడు. బుధ ధాతుకి రాసుకోండి, మంచిదే. ఉభయపది రెండు రాసుకోండి. రాయడం వల్ల దానివల్ల మనకు ఉపలబ్ధి చాలా విషయాలు తెలుస్తాయండి. అంటే ఆత్మపదంలో రూపం రాసినప్పుడు, పరస్పర రూపం రాసినప్పుడు ఒకే ధాతుకు ఎలా ఉంటుంది, మార్పు ఎలా ఉంటుంది, ఆ మార్పును గుర్తించగలుగుతుంది. ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఐడెంటిఫై చేసుకుని రెండు రాయండి. ఏది కూడా వదిలిపెట్టదు. ఏ వచ్చినా ఉభయ పద్ధతి ఖచ్చితంగా రాయండి. రాయడం వల్ల మనకు ఉపలబ్ధి ఏంటంటే నీకు శబ్దం యొక్క రూపం, క్రియారూపం చూడగానే నీకు ఒక అవగాహన వచ్చేసింది. ఇది ఈ రకంగా ఉందంటే లుంగు లకారం ఏంటి, ఈ రకంగా లంగు లకారం ఏంటుంది, లంగు లకారానికి లుంగు దాకా అర్థం తెలుసు, లుగు లకారానికి అర్థం తెలుసు. దాన్ని బట్టి నేను కూడా అర్థం గెస్ చేయొచ్చు, అర్థం చెప్పవచ్చు అన్నమాట. లకారం ఏదో తెలిసినప్పుడు అది వెంటనే మనం పదవిభాగం చేసుకోవడానికైనా అర్థం చేసుకోవడానికైనా చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకు శబ్ద రూపాలు ధాతు రూపాల యొక్క ప్రక్రియ అన్యత ఉన్నా అనేది దాదాపు మనకు అవగాహన ఉండాలి. అందుకే ఏది కూడా వదిలిపెట్టద్దు. రాసుకోండి. నియమ 154. నియమ 154. నియమ 154. చూడండి. ఏకశేష బ్రాకెట్లు పెట్టుకుని ఏకశేష సమాస్ ఏకశేష సమాసంలో చూద్దాం. ఏకశేష సమాస్. ఏకశేష బ్రాకెట్లు పెట్టుకోండి, రాసుకోండి. ఏకశేష సమాసం చెప్పుకున్నాం, బ్రాకెట్లు పెట్టుకొని రాసుకోండి. ఏకశేషము, ఏకశేష అంటే ఏకము ఒకటి శేషంగా మిగులుతున్నాం అంట. అంటే అనేక పదాలు ఉన్న చోట ఒకే పదం శేషంగా మిగులుతున్నాం అంట. అదంటూ చూద్దాం. ఏకశేషము ముఖ్యంగా, ఏకశేషము ముఖ్యంగా, ఏకశేషము ముఖ్యంగా ఈ స్థానాలందు ఉంటుంది. ఏకశేషము ముఖ్యంగా ఈ స్థానాలందు ఉంటుంది, ఈ స్థానాలందు వస్తుంది. ఏకశేషం ముఖ్యంగా ఈ స్థానాలందు వస్తుంది. ఈ స్థానాలందు వస్తుంది లేదా ఉంటుంది, ఈ స్థానాలందు ఉంటుంది. అవి అవి రాసుకుని ఒకటోది కా, ఒకటి ఏంటంటే కా బిందు. అందులో అవి ఒకటేంటి, ఒకటే పెట్టి రాసుకోండి ఒకటో బిందు కింద. స్వరూపాణం ఏకశేష ఏక విభక్తం అనే సూత్రం పూర్తిగా ఉంటుంది. స్వరూపాణం ఏకశేష ఏక విభక్తం అని చెప్పి ఇక సంకేత రూపంలో ఇవ్వబడింది. 1వ అధ్యాయంలో 2వ పదంలో 64వ సూత్రము. స్వరూపాణం, స్వరూపాణం, స్వరూపాణం బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇది సూత్రం మనకు రాసుకోండి. ద్వివచనము మరియు బహువచనంలో, ద్వివచనము మరియు బహువచనంలో ఒక శబ్దం శేషంగా మిగులుతుంది. ద్వివచనం మరియు బహువచనంలో ఒక శబ్దం మిగులుతుంది. ఒక శబ్దము శేషంగా మిగులుతుంది. శేషంగా అంటే మిగులుతుంది అన్నమాట.
ఒక శబ్దం శేషంగా మిగులుతుంది. ఆ మిగిలిన శబ్దంతో విభక్తి వస్తుంది. ఆ మిగిలిన శబ్దంతో విభక్తి వస్తుంది. ఆ మిగిలిన శబ్దంతో విభక్తి వస్తుంది. మళ్ళీ ఒకసారి, ద్వివచనము మరియు బహువచనంలో ఒక శబ్దం మిగులుతుంది. ఆ శబ్దంతో విభక్తి వస్తుంది. ఆ శబ్దంతో ఆ మిగిలిన శబ్దంతో అర్థం అన్నమాట. ఆ శబ్దంతో మిగిలిన విభక్తి వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ఎలాగంటే ఉదాహరణ బట్టి రాసుకున్నాం. వృక్షశ్చ వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షౌ. రెండు సమాన శబ్దాలు అన్నమాట. సరూపానం ఏకశేష ఏక విభక్తు. అంటే సమాన రూప శబ్దాలు ఎక్కడైతే వస్తాయో అందులో ఒకే రూపం ఉంటుందండి, ఒకటే మిగులుతుంది అన్నమాట. భిన్న భిన్న శబ్దాలు అంటే వేరే విషయం. సమాన రూపం కలిగిన శబ్దాలు ఎక్కడైతే ఉంటాయో, స్వరూపం ఒకే రకంగా ఉన్న శబ్దాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఒకటే శేషంగా మిగులుతుంది. అందుకే వృక్షశ్చ వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షౌ. ఇక్కడ రెండు ఉన్నాయి కదా మనకు, వృక్షశ్చ వృక్షశ్చ రెండు ఉన్నాయి. అందుకే ద్వివచనం రెండు శబ్దాలు కాబట్టి ద్వివచనంలో వృక్షౌ అని చెప్పామంట. అలాగా రామశ్చ లక్ష్మణ రామశ్చ లక్ష్మణశ్చ రామ లక్ష్మణౌ. అలాగే పేరు రెండు ఉండే, రెండు భిన్న భిన్న శబ్దాలు కాబట్టి రామ శబ్దం భిన్నమైంది, లక్ష్మణ శబ్దం భిన్నమైంది. అక్కడ రామ లక్ష్మణవు అని చెప్పుకున్నాం. ఇక్కడ వృక్షశ్చ వృక్షశ్చ వృక్ష వృక్షౌ అలా ఉండాలి మామూలుగా అయితే. కానీ సమాన రూప శబ్దాలు కాబట్టి అట్లా సమానంగా ఉన్నప్పుడు, ఒకే రకంగా ఉన్నప్పుడు, ఒకే విధంగా ఉన్నప్పుడు, స్వరూపం ఒకే విధంగా ఉన్నప్పుడు అది ఒకటే శేషంగా మిగులుతుంది. అందుకే వృక్షవు అని చెప్పాం. వృక్షం అనగా రెండు వృక్షములని అర్థం వస్తుందన్నమాట. ఓకేనా? అస్తు. అలాగే బహువచనం ఒక వృక్ష, వృక్షశ్చ 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 ఇది వృక్షాహ. ఇక్కడ వృక్షాలు మూడు శబ్దాలు ఉన్నాయనుకోండి, వృక్షాహంగా బహువచనం పెట్టుకుంటాం. అలాగా మూడు తర్వాత ఎన్నని పెట్టుకుని మనం వృక్షాహ అంటాం అనమాట. వృక్షశ్చ వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షాహ. ఎందుకు వృక్షము వృక్షం వృక్షం అన్ని సమానంగా ఉండే శబ్దాలు, కానీ సమాన రూప శబ్దాలు కాబట్టి ఆ సందర్భంలో ఒకటే శేషంగా మిగులుతుంది. దీన్ని ఏకశేష సమాసం అంటాం. ఒకటే శేషంగా మిగులుతుంది. ఎక్కడ ఒకటి శేషంగా ఏది మిగులుతుంది? సమానంగా ఉన్నటువంటి రూపాల్లో అటువంటి రూపాలు సమాన శబ్దాలు ఏవైతే అవి శేషంగా వస్తాయన్నమాట. అంటే ఒకటి మిగులుతుంది అన్నమాట తాత్పర్యం. అందులో ఒకటి శేషంగా ఉంటుంది. అంటే అందులో ఒకటని కాదు, సమాన రూప శబ్దాలకు అన్ని పోయి ఒకటే శేషంగా పెట్టుకుంటాం అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇది రెండో బిందు రాసుకోండి. జాతివాచక శబ్దాల్లో వస్తుంది. ఏంటండి? జాతివాచక శబ్దాల్లో ఇది వాడబడుతుంది అన్నమాట. అది కూడా చెప్తుంది. జాతివాచక శబ్దం కాదు, ఇక్కడ ముఖ్యంగా సమాన రూప శబ్దాలు వచ్చిన చోట అందులో ఒకటి మిగులుతుంది. సమాన రూప శబ్దాలు ఎప్పుడైతే అనేకంగా వస్తాయి, వృక్షశ్చ 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 అని, అప్పుడు వృక్షః వృక్షాః అంటాం. మనుష్యశ్చ మనుష్యశ్చ అయితే మనుష్యాః. అలా ఏదైనా కావచ్చు. సమాన రూప శబ్దాలు కలిగిన చోట ఒకే శబ్దం మిగులుతుంది. ఓకే, జాతి విషయం నియమాలు చెప్తాను, రాసుకోండి. అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ రెండో బిందు, పితామాత్ర. అంటే ఎక్కడెక్కడ ఒకటి శేషంగా మిగులుతుంది చెప్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటి ఈ సూత్రం ప్రకారం ఒకటో బిందులో సమాన రూపములు కలిగిన శబ్దములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒకటే శబ్దం ఒకే శబ్దం మిగులుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకెక్కడ మిగులుతుంది అంటే చెప్తున్నాం. రెండోది రాసుకోండి, పితామాత్ర. పితామాత్ర. పితా మరియు మాతా శబ్దంలో పితృ శబ్దం మాత్రం మిగులుతుంది. పితా మరియు మాతా శబ్దంలో ఇందులో రాసుకోండి. పితా శబ్దం మరియు మాతా శబ్దం, ఈ రెండు శబ్దాలు వచ్చినప్పుడు పితా మరియు మాతా శబ్దంలో పితృ శబ్దం మాత్రమే మిగులుతుంది. ఒకటే మిగిలింది. పిత అంటే ఇద్దరు ఉన్నారు కదా, అప్పుడు మనకి పితరవు అంటామట. ఇప్పుడు శబ్దాలు భిన్నప్పుడు సమాన రూప శబ్దాలు కాదు కదండి. ఇక్కడ పితా శబ్దం వేరు, మాత శబ్దం భిన్న భిన్నంగా ఉంది. అప్పుడు పితామాతరవు అని చెప్పాలి, లేదా పితామాతరవు అని చెప్పాలి, పితా మాతారవు అని చెప్పాలి కదా ద్వివచనంలో. కానీ అలా కాదు. ఈ పితామాత శబ్దం ఉన్నప్పుడు
ఇక్కడ ఒకటే మిగులుతుంది, పితా శబ్దం మిగులుతుంది. పితరవ్ అనొచ్చు. పితరవ్ అనగానే ఇద్దరు గ్రహించబడతారు. పిత అంటే పితరవ్ అనగానే ఆ తల్లి తండ్రి ఇద్దరు గ్రహించబడతారు, అమ్మా నాన్న ఇద్దరు గ్రహించబడతారు. అందుకే ఎక్కడెక్కడ ఒకటి శేషంగా మిగిలేటువంటి చెప్పుకుంటున్నాడు. ఓకేనా? సో ఏం చెప్పుకున్నాం? పితా మరియు మాతా శబ్దంలో పితృ శబ్దం మిగులుతుంది, పితృ శబ్దం శేషంగా మిగులుతుంది అని చెప్పుకున్నాం. ఆ మిగిలిన శబ్దంతో ఆ శబ్దంతో ద్వివచనంలో ద్వివచనంలో ప్రత్యయం వస్తుంది. ఆ శబ్దంతో ద్వివచన ప్రత్యయం వస్తుంది, అంటే అవి వస్తుందన్నమాట. ఆ శబ్దంతో ద్వివచన అంటే ఒకటి మిగిలిందా, పితృ శబ్దం మిగిలిందన్నమాట. ఆ శబ్దంతో ద్వివచన ప్రత్యయం వస్తుంది. ఆ శబ్దం ద్వివచన ప్రత్యయం వస్తుంది. ఆ శబ్దంతో ద్వివచన ప్రత్యయం వస్తుంది. రాసుకున్న ఉదాహరణ: మాతాచ పితాచ, మాతాచ పితాచ ఈక్వల్ టు పితరౌ. మాతా పితా శబ్దం వచ్చిన ఏది మిగులుతుంది? మాతా మిగులుతుందా, పిత మిగులుతుందా అంటే పితా శబ్దం మిగులుతుంది, మాత శబ్దం మిగిలిందన్నమాట. అది రెండు ఉన్నాయి కదా, ఆ శబ్దం పిత మిగిలిందా, ఆ పితా శబ్దం ద్వివచనంలో ప్రతి తెచ్చుకుంటే ఏమవుతుంది? అవు తెచ్చుకుంటే పితరవు శబ్దం తయారైందన్నమాట. అందుకే ఈక్వల్ టు పితరౌ. పితృ శబ్దంతో అవు తెచ్చుకుంటే ద్వివచనంలో పితరవు అనే రూపం వచ్చిందన్నమాట. మాతాచ పితాచ ఈక్వల్ టు పితరవు, ఒకే శబ్దం మిగిలిపోయింది. ఓకే, ఇది రెండో బిందు. మూడో బిందు తీసుకోండి. ఇంకా ఏకశేషం ఎక్కడ వస్తుంది చెప్తాను. పుమాన్ స్త్రియా, పుమాన్ స్త్రియా, పుమాన్ స్త్రియా, పుమాన్ స్త్రియా. ఇది సూత్రం. మూడో బిందు గా బిందు. పుమాన్ స్త్రియా రాసుకోండి. స్త్రీలింగం మరియు పుల్లింగంలో వచ్చినప్పుడు పుల్లింగం శేషంగా మిగులుతుంది. చూడు, పుల్లింగం స్త్రీలింగం వచ్చిన పుల్లింగం మిగులుతుందంట. పుల్లింగం మరియు స్త్రీలింగం మరియు పుల్లింగం, స్త్రీలింగం మరియు పుల్లింగంలో పుల్లింగం శేషంగా మిగులుతుంది. పుల్లింగం శేషంగా మిగులుతుంది. ఆ మిగిలిన శబ్దంతో ద్వివచనంలో ప్రత్యయం వస్తుంది. ఆ మిగిలిన శబ్దంతో ద్వివచనంలో ప్రత్యయం వస్తుంది. ఆ మిగిలిన శబ్దంతో ద్వివచనంలో ప్రత్యయం వస్తుంది. ఆ మిగిలిన ద్వివచన ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణకి హంసీచ, హంసశ్చ. హంసి స్త్రీలింగము, హంస పుల్లింగం. పుల్లింగము స్త్రీలింగం పుల్లింగం వచ్చిన పుల్లింగం మిగులుతుందన్నమాట. హంసీచ హంసశ్చ ఈక్వల్ టు హంసౌ. ద్వివచన ప్రత్యయం తెచ్చుకున్నాం. హంసౌ. హంసీచ హంసశ్చ హంసౌ. హంసీచ హంసశ్చ హంసౌ. హంసీచ హంసశ్చ హంసౌ. మాతాపితరవు కూడా అంతే వచ్చింది కదా మహోదయ. మాతాపితరవు కూడా పుల్లింగ శబ్దంతోనే వచ్చింది కదండి. అప్పుడు పితా మాత్ర ఇది సూత్రం పుమాన్ స్త్రియా సూత్రం ఏకమేవ కిల. అక్కడ సందర్భ విశేషం. కొన్ని చోట్ల పితా శబ్దం మాతృ శబ్దం కూడా పూర్వంలో ఉంటుంది. మాతా పితరవు అని కూడా అంటాం. ఏమంటాం? మాతా పితరవు అని కూడా పిలుస్తాం. ఇక సందర్భ విశేషం అన్నమాట. అస్తు.
అక్కడ కొన్ని చోట్ల మాత్ర శబ్దం కూడా ఉంటుందన్నమాట. మాత్ర అని కూడా అంటాం. అప్పుడు పితా శబ్దం రెండు మాతాచే పిత, రెండు మాతృ కూడా పితృ శుద్ధమైనటువంటి రూపాలేనండి, రెండు శుద్ధ రూపాలే. మాతా పితృ అని కూడా అంటాం, పితృ అని కూడా అంటాం అన్నమాట. అదే రెండు కూడా ఏదైనా వాడచ్చు అన్నమాట. అస్తు హంసీచ హంసశ్చ హంసౌ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన పుమా స్త్రీ అన్నప్పుడు అన్ని వస్తాయన్నమాట. అక్కడికి వెళ్ళి మనుషుల పితామాత అక్కడ విషయ సందర్భం, మనుష్యవాచక విషయ సందర్భాలు తీసుకున్నామట. ఇక్కడ అన్ని ప్రాణులు వచ్చేస్తామంట, ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనం 154వ నియమంలో ఈ 3 బిందువులు చెప్పుకున్నాము. నెక్స్ట్ 155వ బిందువు చూడండి. బిందు ఫస్ట్ ఇది మనం రేపు చెప్పుకుందాం అండి, రేపు చెప్పుకుందాం. అస్తు మహోదయ. అస్తు, ఎవరి సందేహాలు తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు.